ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 2 హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ సెక్షన్లో థర్డ్ పార్ట్ సోషల్ స్ట్రక్చర్స్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఈ టాపిక్ నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. ఈ 50 మార్క్స్లో ఫస్ట్ పార్ట్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, ఇందులో తెగ అంటే ట్రైబ్, దీని రిలేటెడ్ ఎంసీక్యూస్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ట్రైబ్ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఆల్రెడీ మనం సోషల్ మూమెంట్స్ ఈ టాపిక్స్ అన్ని రిలేటెడ్ ఎంసీక్యూస్ కవర్ చేసాం. ఇన్కేస్ చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రెఫర్ చేయండి. అండ్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్లో ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ఈ 4 టాపిక్స్ ఎంసీక్యూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్కేస్ చూడని వాళ్ళు ఉంటే వాటిని ఒకసారి రెఫర్ చేయండి. తర్వాత ఈ కరెంట్ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ ట్రైబ్, తెగ. భారత్లో గిరిజనులో ట్రైబల్ సిచ్యువేషన్ ఇండియా స్థితి పుస్తక రచయిత కేఎస్ సింగ్. ట్రైబల్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా పుస్తక రచయిత కేఎస్ సింగ్. ట్రైబలైజేషన్ అనే భావనను అందించిన వారు ఎంఎన్ శ్రీనివాస్. ట్రైబలైజేషన్, ఒక తెగలోని ప్రతి గ్రామంలోనూ ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ వారి ప్రధాన దైవం, వింగోపాం నివాస స్థలమని వారు విశ్వసిస్తారు. ఆ తెగ పేరు మురియాలు. బస్తర్కి చెందినవారు వీరు మురియాలు. రైట్, ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ వారి ప్రధాన దైవంగా భావిస్తారు. వింగోపం నివాస స్థలం అని వారు విశ్వసిస్తారు. మురియాలు బస్తర్కి చెందినవారు. ఆ తెగ పేరు మురియాలు. బొంగాయిజం అనే మానవతీత శక్తుల్ని నమ్మే తెగ. మానవతీత శక్తుల్ని బొంగాయిజం అనే మానవతీత శక్తుల్ని నమ్మే తెగ ఒరావన్లు. బొంగాయిజం అంటే ఒరావన్లు. బొంగాయిజం అనే మానవతీత శక్తుని నమ్మే తెగ ఒరావన్లు. గౌరీ నృత్యం కలిగిన తెగ బిల్లులు. గౌరీ నృత్యం కలిగిన తెగ బిల్లులు. గోండులు ఆచరించే నృత్యం కర్మ నృత్యం. గిరిజనుల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసిన వారు దక్కర్ బాపా. గిరిజనుల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసింది. బిల్లు అనే తెగపై అధ్యయనం చేసిన వారిలో ప్రముఖుడు టిబి నాయక్. కాదర్ తెగపై అధ్యయనం చేసిన వారిలో ప్రముఖుడు విఆర్ ఎరెన్ఫెల్స్. కాదర్ తెగపై అధ్యయనం చేసిన వారిలో ప్రముఖుడు. చోటనాగపూర్ ప్రాంతంలో ఉండే తెగపై అధ్యయనం చేసిన వారు జేపీ మిల్స్. చోటనాగపూర్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఈ చోటనాగపూర్ ప్రాంతంలో ఉండే తెగపై అధ్యయనం చేసిన వారు జేపీ మిల్స్. జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో ప్రాంతంలో ఉంటుంది చోటనాగపూర్. అక్కడ ఉండే తెగలపై అధ్యయనం చేసిన వారు జేపీ మిల్స్. మురియా అనే తెగపై అధ్యయనం చేసిన వారు వెరియర్ ఎల్విన్. కాశీలపై అధ్యయనం చేసిన వారు బీఆర్టీ గార్డెన్ కాశీలపై అధ్యయనం చేశారు. ఈ క్రింది వారిలో ద్రవిడియన్ భాషలో మాట్లాడే తెగలెవరు? పైవారందరూ ద్రవిడియన్ భాషలు మాట్లాడతారు. కనిక్కర్ పన్యన్, ముత్తువన్ కాదర్, షోల్గా చెంచు, వీళ్ళందరూ కూడా ద్రవిడియన్ భాషలు మాట్లాడతారు. ద్రవిడియన్ భాషలు మాట్లాడే తెగల్ని వెడ్డిడ్లు అని పేరు పెట్టిన వారు ఎవరు? ఎస్ఎస్ సర్కార్. రైట్, ఇక్కడ ఇంకో బిట్, ద్రవిడియన్ భాషలు మాట్లాడే తెగల్ని ఏమంటారంటే వెడ్డిడ్లు. ఈ పేరు పెట్టిన ఎవరంటే ఎస్ఎస్ సర్కార్. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు చాలా వరకు గ్రామ ప్రాంతాల నుంచే వస్తారు. కారణం వ్యవసాయ భూములపై ఉపాధి కల్పన తగ్గడం. మతపరమైన సంస్థలపైన, విశ్వాసాలపైన పారిశ్రామికీకరణ వల్ల కలిగిన ప్రభావం లౌకికవాదం. దీని ఆధారంగా క్రింది వాటిలో ఏది నిజం? కర్మకాండల తిరస్కరణ. రైట్, గిరిజన మతంలో కనిపించని అంశం దేవాలయాల నిర్మాణం. ఇది కనిపించదు, మిగతాన్ని కనిపిస్తాయి. గిరిజన మతంలో కనిపించే అంశాలు ఏంటివంటే అహింస, మానవతీత ప్రకృతి శక్తుల మధ్య సంబంధాలు, విగ్రహారాధన. దేవాలయ నిర్మాణం కనిపించదు ఎక్కడ? గిరిజన మతంలో. గిరిజన సమాజంలో ద్వితీయ సమూహాలు అస్సలుండవు. గిరిజన సమాజంలో ద్వితీయ సమూహాలు అస్సలుండవు. రైట్, నెక్స్ట్, గిరిజన సమాజంలో సామాజిక సమీకరణ ఉండదు. రైట్, గిరిజన సమాజంలో సామాజిక సమీకరణ ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి గిరిజన సమాజంలో ద్వితీయ సమూహాలు అస్సలు ఉండవు. నెక్స్ట్, గిరిజన సమాజం అన్నది కొన్ని బంధుత్వ సంబంధాల ఆధారంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ గిరిజన కుటుంబాలు కలిసి ఉండడం. సంతాల్ ఒరవన్లు ఎలాంటి వివాహం అనుసరిస్తారు? అనాహుత వివాహం.
అనాహుత వివాహాన్ని సంతాల్ ఒరావన్లు అనుసరిస్తారు. గోత్రానికి సంబంధించి నిజం కానిదేది? ఇది ఏకపార్శ్యం కాదు. మిగతా మూడు రైట్. గోత్రానికి సంబంధించి నిజం కానిది ఇది ఏకపార్శ్యం కాదు, ఇది బహిర్వివాహ సమూహం. ఇది కరెక్ట్, బట్ ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఇది ఏకపార్శ్యం కాదు, ఇది బహిర్వివాహ సమూహం గోత్రం అనేది. ఒరావన్లలో ధమ్కూరియాలో ఒక బాలుడు సీనియారిటీ వచ్చిన తర్వాత అతని పేరు రసిక్. ఒరావన్లలో ధమ్కూరియా, ఇందులో ఒక బాలుడికి సీనియారిటీ వచ్చిన తర్వాత అతని పేరు రసిక్. ఉత్తర ఒరిస్సాలో పోడు వ్యవసాయాన్ని ఏమంటారు? కోమన్ అంటారు ఉత్తర ఒరిస్సాలో పోడు వ్యవసాయాన్ని. సరికాని జత ఏది? ఇది సరికాదు, మిగతాని సరైనవి. మురియా, గోతుల్, కొన్యక్ నాగా, యా, ముండా, గటియోరా. రైట్, ఇది సరికాని జత. కొన్యాంక్ నాగాలో బాలుర యువత నిద్రశాల పేరు బాన్. కొన్యాక్ నాగాలో బాలుర యువత నిద్రశాల పేరు బాన్. మధ్యప్రదేశ్లో మారక వ్యవసాయం పేరు దహియా. దహియా అనేది మారక వ్యవసాయం మధ్యప్రదేశ్లో. ఏ తెగల బాలికల యువత నిద్రశాలను యో అనే పేరుతో పిలుస్తారు? భోటియా. బాలికల యువత నిద్రశాలను యో అనే పేరుతో పిలుస్తారు. ఏ తెగలో? భోటియా తెగలో. ముండా హొల్లో యువత నిద్రశాల పేరు గటి యొరా. ఉత్తరప్రదేశ్లో భోటియా తెగలోని యువత నిద్రశాల పేరు రంగ్బంగ్. భోటియా తెగలోని యువత నిద్రశాల పేరు రంగ్బంగ్. గోతుల్ ఏ తెగలో కనిపిస్తుంది? మురియా తెగలో కనిపిస్తుంది గోతుల్. రైట్. నెక్స్ట్, కులావలయంలో ఉండే వస్తువుల విషయంలో సరైనది ఏది? అధిక విలువ ఉంది కానీ ఆచరణలో అవి ఉపయోగపడవు. రైట్, సరైనది. కులావలయంలో ఉండే వస్తువుల విషయంలో సరైనది. అధిక విలువ ఉంది కానీ ఆచరణలో అవి ఉపయోగపడవు. కులావలయం దేనికి చక్కని ఉదాహరణ? పరస్పరతకి చక్కటి ఉదాహరణ కులావలయం. తూర్పు న్యూగినియాలో ఉండే కులవలయాన్ని వర్ణించిన వారెవరు? మలినోస్కీ. ఇది బహుమతుల వినిమయమే కావచ్చు, కానీ ఆ బహుమతుల్ని తిరిగి చెల్లించడం మాత్రం తప్పనిసరి. ఈ వ్యాఖ్య దేనికి సంబంధించింది? పరస్పరతకి సంబంధించింది. పరస్పర ప్రయోజనం కోసం స్వీయ ప్రయోజనాల్ని, శత్రుత్వాన్ని పక్కన పెట్టే విధానం ఎందులో కనిపిస్తుంది? సమతౌల్య పరస్పరతలో పరస్పర ప్రయోజనం కోసం స్వీయ ప్రయోజనాల్ని, శత్రుత్వాన్ని పక్కన పెట్టే విధానం కనిపిస్తుంది. సాధారణ పరస్పరత మూలం బంధుత్వ సంబంధాలు. సాధారణ పరస్పరతకు మూలం బంధుత్వ సంబంధాలు. మోసం, కుతంత్రం ద్వారా వస్తు సేవల్ని పొందాలని ప్రయత్నించడం దేనికి ఉదాహరణ? వ్యతిరేక పరస్పరతకి. పరస్పరం సమానమైన విలువ కలిగిన వస్తువుల వినిమయం సమతౌల్య పరస్పరత. బంధువులకు, స్నేహితులకు, చుట్టుపక్కల వారికి వస్తు సేవల్ని, సహాయాన్ని అందిస్తూ తిరిగి ఎలాంటి ప్రతిఫలాన్ని ప్రత్యేకంగా అందించకపోవడం సాధారణ పరస్పరత. సమతౌల్యతలోని స్థాయి ఆధారంగా పరస్పరత అవిచ్ఛిన్నతను చెప్పినవారు మార్షల్ సాలిన్స్. కంటిన్నం అంటే అవిచ్ఛిన్నతను గురించి చెప్పినవారు మార్షల్ సాలిన్స్. సమతౌల్యతలోని స్థాయి ఆధారంగా పరస్పరతను, అవిచ్ఛిన్నతను చెప్పినవారు మార్షల్ సాలిన్స్. పరస్పరత, పంపిణీ, మార్కెట్ వినిమయం అనే 3 రకాల వినిమయ విధానాన్ని చెప్పిన శాస్త్రవేత్త కార్ల్ పొలానియా. రైట్, కార్ల్ పొలానియా ఏం చెప్పాడు? పరస్పరత, పంపిణీ, తర్వాత మార్కెట్ వినిమయం అనే 3 రకాల వినిమయ విధానాలను చెప్పింది కార్ల్ పొలానియా. వస్తు సేవల్ని పుచ్చుకోవడం, తిరిగి తప్పక ఇవ్వడం లాంటి అంశాలతో కూడినది వినిమయం. సమాజంలోని సభ్యులకు వస్తువుల్ని పంచే విధానం పంపిణీ. బహుళ పొసెసరీ, మల్టిపుల్ పొసెసరీ ఏ సమాజంలో కనిపిస్తుంది? పై సమాజాలు అన్నింటిలో కనిపిస్తుంది. న్యూజిలాండ్లో, పశ్చిమాఫ్రికా, తర్వాత మలేషియాలో మల్టిపుల్ పొసెసరీ కనిపిస్తుంది. బహుళ పొసెసరీ అంటే ఒక వస్తువును వివిధ వ్యక్తులు విభిన్న ప్రయోజనాలకు ఉపయోగించడం. భూమి, కత్తి మొదలైనవి. రైట్, బహుళ పొసెసరీ అంటే ఆస్తి నిల్వ చేసుకోవడం కాకుండా ఖర్చు పెట్టడమే సంపద అన్న భావం ఏ సమాజంలో కనిపిస్తుంది?
ఆదిమ సమాజంలో కనిపిస్తుంది. ఆస్తి నిల్వ చేసుకోవడం కాకుండా ఖర్చు పెట్టడమే సంపద అన్న భావం ఏ సమాజంలో కనిపిస్తుంది? ఆదిమ సమాజంలో. క్రింది వాటిలో సరైన వాక్య ఏది? పైవన్నీ కూడా సరైన వాక్యాలే. తెగల ఆర్థిక వ్యవస్థలో లాభార్జనకు ప్రాధాన్యం ఉండదు. పరిమితమైన మార్గాలను ఒక క్రమంలో ఉపయోగించుకుంటూ అపరిమితమైన కోరికల్ని తీర్చుకొని వాటి నుంచి గరిష్ట సంతృప్తి పొందే విధానమే ఆర్థిక వ్యవస్థ. ఆధునిక సమాజంలో ఉపయోగించినంతగా ద్రవ్యాన్ని ఆదిమ సమాజంలో ఉపయోగించరు. 2 లేదా అంతకన్నా ఎక్కువ తెగల ఆర్థిక సంబంధాలు వేటిపై ఆధారపడి ఉంటాయి? వస్తు మార్పిడి వ్యవస్థ మరియు వినిమయం, వీటిపై ఆధారపడి ఉంటాయి ఆర్థిక సంబంధాలు. రైట్. 2 లేదా అంతకంటే ఎక్కువ తెగల మధ్య అతి తక్కువ శ్రమతో సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు మానవ సంబంధాలను, మానవ శ్రమను ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకునే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థాపన లేకపోతే వ్యవస్థ. ఆదిమ మార్కెట్లకు సంబంధించినంత వరకు క్రింది వాటిలో ఏది సరైనది కాదు అన్నాడు. 51 ఇది సరైనది కాదు. అంటే ఈ 3 సరైనవి. ఆదిమ మార్కెట్లకు సంబంధించినంత వరకు వాటిలో అంతా ఆర్థిక వ్యవహారాలే కాకుండా కొన్ని సామాజిక ప్రక్రియలు కూడా ఉంటాయి. ద్రవ్యం అంతగా చలామణిలో ఉండదు. వస్తు మార్పిడి వ్యవస్థ ఉంటుంది. ఇవి క్రమం తప్పకుండా జరిగేవి కావు. రైట్. ఇది తప్పు స్టేట్మెంట్. ఇక్కడ ఈ మార్కెట్లో జరిగే లావాదేవీల వల్ల ఆయా సముదాయాల్లోని వస్తూత్పత్తి దెబ్బతింటుంది. రైట్. నెక్స్ట్, ఉత్సవపరమైన వినిమయం, సెరిమోనియల్ ఎక్స్చేంజ్ అనే అంశానికి లేని లక్షణం. ఇది లేని లక్షణం. ఇది సామాజిక సంబంధాలని ఉత్తేజపరుస్తుంది. ఇది లేని లక్షణం. ఈ 3 లక్షణాలు. ఇందులో పండుగల సందర్భాల్లో తక్షణమే ప్రతిఫలాన్ని కోరుతూ మిత్రులకు, బంధువులకు బహుమతులు అందివ్వడం, ఇది ఆర్థికపరమైన వినిమయం కాదు. ఇందులో పరస్పరత కనిపిస్తుంది. రైట్. క్రింది వాటిలో సరికానిది ఏది? ఇది రాంగ్ స్టేట్మెంట్, సరికానిది. మిగతా 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆదిమ సమాజ నిర్మితి ఆర్థిక వ్యవస్థతో చాలా సంబంధం కలిగి ఉంటుంది. ఆదిమ సమాజాల్లో శ్రమ విభజన సంక్లిష్టంగా ఉండదు. ఆదిమ సమాజాల్లో ఉత్పత్తి కంటూ ప్రత్యేక వ్యవస్థ ఏమీ ఉండదు. రైట్. ఇది తప్పు స్టేట్మెంట్. ఆదిమ సమాజాల్లో ఆర్థిక వ్యవస్థపై బంధుత్వ ప్రభావం అంతగా ఉండదు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. క్రింది వాటిలో బంధుత్వ సంబంధ వినిమయం ఏది? పరస్పరత. బహుమతి వాణిజ్యానికి లేని లక్షణం. తక్షణమే ప్రతిఫలాన్ని కోరడం, ఇది బహుమతి వాణిజ్యానికి లేని లక్షణం. ఈ 2 లక్షణాలు. దీనివల్ల రుణభారం పెరుగుతుంది. దీని లక్ష్యం ఆర్థిక లాభ నష్టాలు కాదు. నిశ్శబ్ద వస్తు మార్పిడి వ్యవస్థ అంటే వస్తువుల్ని నిశ్శబ్దంగా మరో వ్యక్తి తీసుకునే విధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో పెట్టడం. జతపరచండి ఇవి. కేంద్రీకృత అధికారం కలిగిన సమాజ లక్షణం, పనర్ పంపిణీ. సమసమాజ లక్షణం కలిగిన సంఘం యొక్క లక్షణం పరస్పరత. నాగరిక సమాజాల లక్షణం వాణిజ్యం. స్థరీకరణ కలిగిన సమాజ లక్షణం మార్కెట్, వినిమయం. 1 ఆన్సర్. రైట్. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది తెగలో. ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాలంటే వారితో మన ఛానల్ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Hi, hello, ladies and gentlemen. Welcome to my channel, edubite.2k. Before we move, please hit the like button and subscribe to my channel.